వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొట్టమొదటి అఫీషియల్ టూర్ జింబాబ్వే తోటి 5 టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం హరారేలో అడుగుపెట్టింది. కాకపోతే సీనియర్స్ అందరికీ రెస్ట్ ఇచ్చి సెకండ్ స్ట్రెంగ్త్ టీంని అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ పంపించింది. శుభ్మన్ గిల్ దీనికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇప్పటికే అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మెట్ నుంచి రిటైర్మెంట్ని ప్రకటించగా, అటు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నటువంటి సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ జింబాబ్వే సిరీస్ తోటి కూడా ఆడేలాగా సెలెక్ట్ చేశారు. కానీ ట్రిండాడ్లో ఉన్నటువంటి ఆ తుఫాన్ వల్ల వాళ్ళ రాక ఆలస్యమైంది. దాంతో మొదటి 2 టీ20లకి వాళ్ళ ముగ్గురి ప్లేస్లో జితేష్ శర్మ కావచ్చు, సాయి సుదర్శన్ వీళ్ళకి అవకాశాన్ని కల్పించింది సెలక్షన్ కమిటీ. సో మొత్తం మీద రేపటి తరం కోసం ఈ జట్టు అన్నట్టుగా మన బెంచ్ స్ట్రెంత్ ఎంత బలంగా ఉంది, సీనియర్స్ అందరూ లేకపోయినా కూడా ఏ రకంగా ఆడతారు అనేటువంటి వాటిని ఒక రకంగా టెస్ట్ చేయడం కోసం ఈ టీంని సెలెక్ట్ చేసినట్టుగా ఉంది. పర్టికులర్గా అటు ఐపీఎల్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని టీం సెలెక్షన్ జరిగినట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. అటు రింకు సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు. కాకపోతే తిలక్ వర్మకి అవకాశం రాలేకపోవటం ఒకటే కొంచెం నిరాశ. అలాగనే నితీష్ కుమార్కి మొదట అవకాశం వచ్చింది, కానీ అతను ఇంజురీతోటి ఈ సిరీస్కి దూరం అవటం, దాంతో శుభ్మన్ గిల్కి లక్కీగా ప్లేస్ రావడం అనేటువంటిది చూసాం మనం. శివం దుబే కోర్స్ ఆ తర్వాత టీంతో జాయిన్ అవుతాడు. శుభ్మన్ గిల్ ఫ్యూచర్ కెప్టెన్. ఒక రకంగా రోహిత్ శర్మకి వారసుడు ఎవరు అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి తరుణంలో హార్దిక్ పాండ్యా అండ్ శుభ్మన్ గిల్ మధ్యన మ్యూజికల్ చైర్ రేస్ నడుస్తున్నటువంటి సందర్భంలో మరి శుభ్మన్ గిల్ ఏ రకంగా టీంని లీడ్ చేస్తాడు అనేటువంటిది. గుజరాత్ టైటాన్స్కి క్యాప్టెన్సీ చేశాడు, బట్ అంత ఆకట్టుకునేటువంటి ప్రదర్శన కాదు అతనిది. ఈవెన్ ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్, సెకండ్ ఎడిషన్ రన్నరప్ అయినటువంటి గుజరాత్ టైటాన్స్ ఈసారి ప్లే ఆఫ్ కూడా చేరలేకపోయింది. సో అటువంటి ఒత్తిడులు, ఈవెన్ బ్యాటర్గా విఫలం చెందుతూ ఉన్నాడు. సో ఫ్యూచర్ క్యాప్టెన్ అనిపించుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా యాజ్ ఏ క్యాప్టెన్ అండ్ యాజ్ ఏ బ్యాటర్ శుభ్మన్ గిల్ డబుల్ స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ధ్రువ్ జోరెల్ లాంటి వాళ్ళు, రింకు సింగ్, అలాగనే గైక్వాడ్, ముఖేష్ కుమార్, సో వీళ్ళకు కూడా అటు వాషింగ్టన్ సుందర్, జడేజా రిటైర్ అయిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్కి నెక్స్ట్ బెస్ట్ రీప్లేస్మెంట్ వాషింగ్టన్ సుందర్ అనుకుంటున్నటువంటి తరుణంలో సో సుందర్కి కూడా ఇది చాలా కీలకమైనటువంటి సిరీస్, 5 సిరీస్. దాంతో మన యంగ్ ఇండియన్ టీం జింబాబ్వేలో ఎలా ఆడుతుంది అనేటువంటి ఆసక్తి అభిమానులందరిలో ఉంది. కాకపోతే ఇంత మటుకు 8 టైమ్స్ ఇద్దరు హెడ్ టు హెడ్ పోటీ పడితే అందులో 6 టైమ్స్ ఇండియా గెలిచింది, 2 టైమ్స్ అంటే ఓవరాల్గా సిరీస్ వైజ్ 2 మ్యాచెస్ మాత్రమే జింబాబ్వే గెలిచింది. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది 2015లో 2 మ్యాచ్ సిరీస్, దాన్ని 1-1 తోటి జింబాబ్వే సిరీస్ డ్రా చేసుకోగలిగింది. సో ఇండియా లాంటి బలమైనటువంటి టీం తోటి సిరీస్ డ్రా అనేటువంటిది జింబాబ్వేకి ఒక మొరేల్ బూస్టర్గానే పనిచేస్తుంది, అందులో అటువంటి అనుమానం లేదు. సో జింబాబ్వేలో కూడా చెప్పుకోదగినటువంటి నోటబుల్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు కూడా వాళ్ళ వైపు ఆక్షన్లో మొగ్గు చూపారు. అంటే కనుక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లను కూడా ఆకట్టుకునేటువంటి విధంగా వాళ్ళ ప్రదర్శన ఉంటుంది అంటే డెఫినెట్గా ప్లేయర్స్ టు వాచ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ 5 మ్యాచ్ల సిరీస్ రేపటి నుంచి జూలై 6 ఫస్ట్ మ్యాచ్, జూలై 7 సెకండ్ మ్యాచ్, అలాగనే 10th, 13th, 14th, 5th మ్యాచ్ సిరీస్ డిసైడర్ ఇఫ్ దే వెంట్ విత్ 2-2. అన్ని మ్యాచ్లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్లోనే జరగబోతూ ఉన్నాయి. మన ఇండియన్ టైం ప్రకారం ఈవినింగ్ 4:30కి మ్యాచెస్ మొదలవుతాయి. సో అటు జింబాబ్వే స్క్వాడ్ని కనుక గమనించినట్లయితే ఆల్రౌండర్ సికిందర్ రజా నేతృత్వంలో జింబాబ్వే టీం బలంగానే కనబడుతోంది. పర్టికులర్గా ఆన్ టాప్ వాళ్ళ ఇన్నోసెంట్ కియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వెరీ టాలెంటెడ్ అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. అలాగనే ఈవెన్ క్లైవ్ మందాడే వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావచ్చు, లేకపోతే మరుమని, డియాన్ మేయర్స్, మిల్టన్, షుంబా, మంచి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్. ఈవెన్ బౌలర్స్లో చూస్తే కనుక టెండాయ్ చటారా ఇస్ వెరీ ఎక్స్ప్లోజివ్, అలాగనే వెల్లింగ్టన్ మస్కజ్జా వెరీ ఎక్స్పీరియన్స్డ్
బౌలర్, ఇండియా మీద కూడా మంచి రికార్డు ఉన్నటువంటి వాడు. అలాగనే ముజార్బని, అలాగనే నగ్వారా. సో మంచి బౌలింగ్ యూనిట్ కూడా వాళ్ళకి ఉంది. ఇంకా ఆల్రౌండర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు జింబాబ్వేలో చూసినట్లయితే కనుక. పర్టికులర్గా కెప్టెన్ సికందర్ రజా విల్ లీడ్ ఇన్ ఫ్రంట్. అలాగనే బ్రయాన్ బెనెట్ కావచ్చు, జొనథాన్ క్యాంబెల్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. క్యాంబెల్ బ్యాట్ తోటి బాల్ తోటి కూడా ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగినటువంటి ప్లేయర్ క్యాంబెల్, వెరీ సీనియర్. అలాగనే ఫారాజ్ ఖాన్, లూకే జాంగ్వే, వెస్లీ మధ్వారే, బ్రాండెన్ మవుటా, అలాగనే నక్వీ, యాంటమ్ నక్వీ. సో ఈ రకంగా వాళ్ళకి మంచి ఆల్రౌండర్ సపోర్ట్ ఉంది. ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో మంచి బౌలర్లు ఉన్నారు. ఇండియా సెకండ్ స్ట్రెంగ్త్ టీమ్ తోటి వెళ్తోంది కాబట్టి ఎట్లాంటి వాళ్ళు అనేటువంటిది కాదు, మొత్తం మీద వాళ్ళ స్వదేశంలో ఇండియా మీద మంచి ప్రదర్శన చేయాలి అని చెప్పేసి అని జింబాబ్వే ఆశిస్తూ ఉంటుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో టెస్ట్ నేషన్ అయ్యి ఉండి T20 వరల్డ్ కప్లో ప్లేస్ లభించినటువంటి టీం జింబాబ్వేనే. సో ఆ కసి కూడా వాళ్ళలో ఉంటుంది. దే వాంటెడ్ టు ప్రూవ్ టు ది సొసైటీ అండ్ ఈవెన్ ఐసీసీకి ఒక రకమైనటువంటి హెచ్చరిక పంపించాలి అంటే ఇండియా మీద సిరీస్ గెలవాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళకు ఉంది. బట్ India is, of course, the top favorite side to lift the series. Thank you. Thanks for watching TS News.